హలో, జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ సార్ మా విజయనగరం అండి. ఓకే. ఇక్కడ సంత అని పెద్ద సంత జరుగుతుంది ప్రతి శనివారం. ఇక్కడ నుంచి డైలీ ట్రాన్స్పోర్ట్ అవుతాయి సార్. ఇక్కడ స్టేషన్ కి వచ్చిన ఏఎస్ఐ అయినా కానీ వాళ్ళతో డీలింగ్ పెట్టుకోవడమే కానీ వాటిని ఆపేది ఉండదు. ఎవ్రీ వీక్ అప్రాక్సిమేట్లీ కనీసం ఒక 5,000 వెళ్తాయి. ఆ సంత మీద ఈ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి దగ్గర ఒక 50 బొలేరోలు ఉంటాయి. ప్రత్యేకంగా వాటి కోసం మాత్రమే, ట్రాన్స్పోర్ట్ కోసం మాత్రం వాడే బొలేరోలు. అది అంటే మామూలుగా మా కుర్రోలు ట్రై చేసి పోలీసులకి ఇవ్వడం, అదే చెప్పడం అవన్నీ కుర్రోలు అంటే మాక్సిమం 10 మంది ఉంటారండి. మా కుర్రాలు మామూలుగా పోలీసులకి ఫోన్ చేయడం వరకు చేశారు కానీ వాళ్ళు పట్టుకునేది లేదు, అది తగ్గింది లేదు సార్. అది తగ్గదు కూడా. మనము తీసుకెళ్లే వాళ్ళని మాట్లాడుతున్నాము, కోసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, అమ్మే వాళ్ళ గురించి మాట్లాడటం. అవునవును. అమ్మేది ఎవరు? హిందువే. మరి వాడిని ఏమంటలేదు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గోవధకి కారణం ఏంటనేది అనలైజ్ చేయాలి. అవును సార్. మీరు ఎంత అడ్డుకున్నా మరీ ప్రెషర్ పెడితే 10 బళ్ళు వెళ్తుంటే ఒక బండి మీద కేసు ఫైల్ చేస్తారు. అది నెలకి ఒక్కసారి మాత్రమే కేసు ఫైల్ చేస్తారు. కాదు కూడదని మీరు ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తే అదే లారీ డ్రైవర్లని ఉపయోగించి మీ మీద కేసు పెడతారు. అర్థమవుతుందా? మనకి ఇది గో సేవ, గో రక్షణ, వాళ్ళకి అది వ్యాపారం. మీరు ఒక బండి ఆపితే దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయలు నష్టం వస్తుంది. వాడేం చేస్తాడు? ఒకటి, మిమ్మల్ని ప్రలోభ పెట్టేదానికి ప్రయత్నం చేస్తాడు. అయ్యా మా బండి ఆపొద్దు, ఎంతో కొంత ఇస్తాము వదిలేయండి అని. మీరు ఒప్పుకోలేదు, ఏం చేస్తాడు? వేరే విధంగా ట్రై చేస్తాడు. మీకు ఇస్తా అన్నప్పుడు పోలీసుకి ఇస్తా అంటాడు. తాను వద్దంటాడా? ఈ గోమాంసం ఏదైతే ఉందో దాని రేటు ఇక్కడ మటన్ కన్నా తక్కువ ఉంటుంది. అందుకని వీళ్ళు ఇక్కడ మటన్ అని చెప్పి కల్తీ చేస్తారు, దానికోసం ఎక్కువ వాడతారు. ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల క్రితం ఆలోచించాను. మళ్ళీ ఇప్పుడు నాకు ఒక తమ్ముడు ఫోన్ చేసి అని అసలు బొలోరో పట్టించాలంటే ఎలాగంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా అని, వాళ్ళకి ఇస్తే వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి డయల్ 100కి ఫోన్ చేస్తే పోలీసులు వస్తారు. డయల్ 100కి ఫోన్ చేసిన తర్వాత ఈ బండిని ఆపే ప్రయత్నం చేయాలి. అవును సార్. అంటే లెక్క ప్రకారం ఏంటంటే బండి ఆపిన తర్వాత చేస్తాం మనం, అది అందులో ఆవులు ఉన్నాయా లేదా చూసుకొని. పోలీసులు ఏమడుగుతారంటే బండి ఆపేదానికి మీకు ఏం హక్కు ఉంది? మీరేం గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు, పోలీసులు కాదు, కార్యకర్తలు, ఇవంతా మీరు ఎలా ఆపుతారని అడుగుతారు. చూడండి, వాళ్ళు నేరం చేస్తున్నారు, ఆ నేరాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాము. సిఆర్పిసి 43 అని ఒక సెక్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా రాసుకోండి. లేకపోతే ఎవరైనా నేరం చేస్తుంటే దాన్ని ఆపే హక్కు ఉంది, ఆపి పోలీసులకు అప్పచెప్పాలి. కాబట్టి మేము ఆపామండి, అంతకుమించి వాళ్ళని ఏమీ చేయలేదు. మేము ఇదిగోండి మీకు అప్పచెప్తున్నాము, ఇదిగో బండి నెంబర్ ఇది, ఆ తర్వాత దానిలో ఇన్ని ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, ఇన్ని దోళ్లు ఉన్నాయి, ఇన్ని పెయ్యి దోళ్లు ఉన్నాయి అని చెప్పి అప్పచెప్పేసి దానిని ఎఫ్ఐఆర్ చేయమని అడగాలి. జనరల్ గా ఎఫ్ఐఆర్ ఎప్పుడో ఒకసారి తప్ప చేయరు. ఎందుకంటే మీరు పట్టుకున్న ప్రతిసారి ఎఫ్ఐఆర్ చేస్తే స్టేషన్ మొత్తంలో ఎఫ్ఐఆర్ లా ఎక్కువైపోతాయి. ప్లస్ మీరు బండి ఆపుతారు, ఆవుల్ని దింపుతారు, దింపిన వాటిని ఎక్కడికి తీసుకెళ్ళాలి, వాటికి మేత ఎవరు వేస్తారు? మీరు దింపేస్తారు, లేదు మీరు దింపకుండా వెళ్ళిపోయారు, పోలీసు వాళ్ళు మేత వేస్తారా? రేపు పొద్దున బండి ఓనరు ఇది కోతకి వెళ్తాం లేదండి, డైరీ ఫామ్ కి వెళ్తుంది, రైతు వారికి వెళ్తున్నాయి అని చెప్పి ఒక కాగితం పట్టుకొస్తాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లలేదండి, మర్చిపోయాను, ఇదిగోండి తీసుకొస్తానని చెప్పి 2-3 రోజుల తర్వాత కాగితం పట్టుకొస్తాడు. ఈ లోపల అక్కడ ఆవులో లేకపోతే దోళ్ళలో చచ్చిపోతాయి. అప్పుడు వాటికి ఎవడు నష్టపరిహారం ఇస్తాడు? ఇన్నుంటాయి. కాబట్టి మీరు గోవుల్ని రక్షించాలి అనుకుంటే ఫస్ట్ చేయాల్సిన పని గోశాలని వెతకండి. అర్థమైందా? అర్థమైంది. ఆ గోశాల వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, మేము ఆవుల్ని పట్టుకొస్తాము ఇలా కోటకెళ్ళేవి, మీరు వాటిని చూసుకోగలరా అంటే మీకు ఇచ్చేస్తాం, మీకు అయిపోయింది, మీరు వాటికి పెంచుకుంటారా, రైతు వారికి ఇచ్చుకుంటారా, ఏదైనా చేసుకోండి అని చెప్తే వాళ్ళు దానికి ఓకే అంటేనే మీరు పట్టుకోవాలా. అలా కాకుండా మీరు పట్టుకుంటే ఆ ఆవుల్ని మేత వేసేది ఎవరు ఉండరు, దానికి కాపాడేదానికి ఎవరు ఉండరు. అయితే మీరన్నా మేపాలా, అది మీ వల్ల అయ్యే పని కాదు. ఏదైనా ఫుల్ టైం జాబ్ లో ఉండాలి. మీరు ఫుల్ టైం చెయ్యక్కర్లేదు, కానీ ఫుల్ గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. మీరు నెలలో ఒక బండే ఆపండి,
ఆ బండిలో ఒక 10 ఆవులే వెళ్తున్నాయి, వాటినే కాపాడండి. మీరు చెప్పారు రోజుకి ఒక 20 బళ్ళు వెళ్తాయి, 20 × 10 200 ఆవులు వెళ్తాయి రోజుకి. నెలకి దాదాపు ఎన్ని 200 ఆవులు అంటే 6,000 ఆవులు వెళ్తాయి నెలకి. 6,000 ఆవులని మీరు కాపాడలేరు. మీరు నెలకి ఒక 10 ఆవులను లేదా ఒక 20 ఆవులను కాపాడగలరు. వాటిని కాపాడండి. కానీ వాటిని కాపాడాలి అంటే వాటిని తీసుకునే గోశాలలు ఉండాలి, వాటికి మేత పెట్టే వాళ్ళు ఉండాలి. ఒకవేళ ఎవరైనా రైతులు వ్యవసాయానికో బండి తోలుకోవటానికో అడిగితే వాళ్ళకి ఇవ్వగలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ముందు గోశాల వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మీరు రోడ్డు మీదకి రండి. అక్కడికి వచ్చిన తర్వాత ఆవులు నాపండి, 100 డైల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. పోలీసు వాళ్ళు వస్తారు, ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఏదైతే ఉందో అక్కడికి ఆ బండి తీసుకెళ్తారు. మీరు ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటారు, కానీ ఎఫ్ఐఆర్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. మీరు బండి GPS మ్యాప్ కెమెరా అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లో బండి ఫోటో, బండి నెంబరు, ఆవుల్ని, మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, అంటే ప్రమాదం లేదు అనుకుంటే, లేదంటే మీరు కనపడకుండా ఆవుల్ని వాటన్నిటిని ఫోటోలు తీసి మీ దగ్గర పెట్టుకొని ఆ తర్వాత వచ్చే సోమవారం పూట కలెక్టర్ గ్రీవెన్సీలో గాని SP గ్రీవెన్సీలో గాని కంప్లైంట్ ఇవ్వాలి. ఏది ఆ రోజున FIR అయింది, ఆవుల్ని గోశాలలోకి తీసుకెళ్ళండి అంటే పోలీసు వాళ్ళు గోశాల వాళ్ళకు ఒక లెటర్ ఇవ్వమని అడగాలి. ఏమని? అయ్యా మా దగ్గర కొన్ని ఆవులు వచ్చినాయి, మా దగ్గర పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, మీ దగ్గర పెట్టుకునే దానికి మాకు అంగీకారం ఇవ్వండి అంటే వాళ్ళు అప్పుడు కాగితం ఇస్తారు. గోశాల వాళ్ళు కాగితం ఇస్తే దానికి వాళ్ళు పోలీసులు ఓకే అని సంతకాలు పెడితే ఇద్దరు, అప్పుడు మాత్రమే ఆవుల్ని తీసుకెళ్ళొచ్చు, లేకపోతే తీసుకెళ్ళడానికి వీల్లేదు. అర్థమైంది కదా? ఆ తర్వాత బండోళ్ళు తిరిగి వచ్చారు, ఆధారాలు తీసుకొని ఓకే తీసుకెళ్తారు. జనరల్ గా వదిలేస్తారు, ఇలాంటి పోతే పోయినలో 10 బండ్లో బండి పోయిందని వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఆవుల్ని మీరు రైతు వారికి ఇవ్వటమో మీరే పెంచుకోవడమో చేయాలి. ఇది ప్రొసీజర్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ, అర్థమైంది. నేను ప్రయత్నం చేస్తానండి. గోవుల్ని రక్షించాలి అంటే గోవుల్ని ఆపటం మార్గం కాదు, గోవుల్ని ఉపయోగించుకోవాలి. అర్థమైందా? రైతులు ఎందుకు అమ్ముతున్నారు అంటే పాలిచ్చినంత వరకు ఆవును ఉంచుకుంటున్నాడు, వ్యవసాయం చేసినంత వరకు ఎద్దును ఉంచుకుంటున్నాడు, లేదా ఆ ఊర్లో మేత దొరికేంత వరకే ఉంచుకుంటున్నాడు. మేత దొరకకపోతే మళ్ళీ ఎక్కడో ఊరి నుంచి దేవాలి, ఎందుకు వచ్చిందని అమ్మేస్తున్నాడు. మీరు అప్పుడు ఏం చేయాలా? ఆవుని ఎద్దుని ఉపయోగించి దాని గోమూత్రం గోమయం తీసి పళ్ళపొడి దగ్గర నుంచి ఫినాయిల్ దగ్గర నుంచి దూపం దగ్గర నుంచి అన్ని తయారు చేసి వాటిని అమ్ముతూ ఉంటే వాటి గోమూత్రం నుంచి కషాయాలు, పంచ కషాయాలు తయారు చేసి వ్యవసాయానికి ఎరువుగా వాడుకోమని ముందు ఉచితంగా ఇచ్చి అలవాటు చేసి గోవుని వాడుకోవటం అనేది తెలిసేది చనిపోయే వరకు, పాలిచ్చినంత వరకు కాదు, చనిపోయే వరకు గోవుని వాడుకోవటం తెలిస్తే దాన్ని ఎవడు గోవతకు అమ్మడు. అదే అండి, ముందు అదే అవేర్నెస్ కోసం ప్రయత్నించాలి మేము. అది చేయాలి. సరే సార్, థ్యాంక్ యూ సార్.